సో ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ 158, 96, 106, 167, 340 క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూస్తే మీకు ఫస్ట్ ఏమవుతుంది, నెంబర్ డిక్రీజ్ అయింది అవునా, డిక్రీజ్ అయిన తర్వాత ఇంక్రీజ్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ ఇంటూ 0.5 కానీ 0.25తో కానీ ఇంటూ చేశారు అని అర్థం అవునా. 0.25 అంటే మరీ తక్కువ అయిపోతుంది, 0.5 అయితే ఓకే సగం దాదాపు సగంలో ఉంది ఓకేనా. సో ఇక్కడ 0.5 చేస్తే 168లో సగం ఎంత, 84 కదండి. ప్లస్ ఎంత చేస్తే 96 వస్తుంది, ప్లస్ 12 చేస్తే 96 వస్తుంది ఓకేనా. నెక్స్ట్ 96 ఇంటూ ఎంత చేస్తే 106 వస్తుంది, అంటే 1 టైమ్ 96 ప్లస్ 10. ప్యాటర్న్ ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఇక్కడ 0.5, ఇక్కడ 1, ఇక్కడ 12, ఇక్కడ 10, అంటే 2 తగ్గొచ్చేమో, ఇక్కడ 1.5 రావచ్చేమో, లేదా 2 అని రావచ్చు. ఇక్కడ దీనికి డబల్, 0.5కి డబల్, 1కి డబల్, 2కి డబల్ కూడా, అలా కూడా ప్యాటర్న్ ఉండొచ్చు. లేదంటే 0.5 ప్రతిసారి ఇంక్రీజ్ అవుతూ ఉండొచ్చు. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ డబల్ అంటే ఇంటూ 2 చేయాలి, ఇంటూ 2 చేసి 200 కన్నా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ 1.5 కరెక్ట్ అవునా, 1.5 కరెక్ట్. ఇక్కడ 1.5 చేస్తే ఎంత వస్తుంది, 106 ప్లస్ 53 అవునా, 159 ఇక్కడ వస్తుంది. ప్లస్ ఎంత చేయాలి, 159 అంటే ప్లస్ 8 చేయాలి ఇక్కడ 167 రావడానికి అవునా. ఇక్కడ ఇంటూ 2 ప్లస్ 6 మనం చేయాల్సిన అవసరం లేదు, ఇలా ఒక ప్యాటర్న్ అర్థమైపోయింది కాబట్టి టైం అనవసరంగా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటి 2.5 అవునా. క్వశ్చన్ మార్క్ రావాలంటే ఇక్కడ ఆన్సర్ తెలవాలంటే ఇంటూ 2.5 చేయాలి, ప్లస్ ఇక్కడ ప్లస్ ఏం చేయాలి, 2.5 చేసిన తర్వాత 12, 10, 8, 6 తర్వాత 4 ఓకేనా. ఇప్పుడు 340 ఇంటూ 2.5 ఎలా చేస్తాము అంటే 340 2 సార్లు అంటే 680 అవునా. మళ్ళీ సగం 0.5 అంటే సగం కదండి, అంటే 170 అవునా. ప్లస్ 4 చేయాలి 4, 15, 6, 7, 8 ఆన్సర్ 854 అలా ఓకేనా. మీకు ఒకసారి ప్యాటర్న్ ఇక్కడ అర్థమైపోయి ఉంటే మీరు ఈ 3 చేసి చూడండి, ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు, ఇది కూడా చేయాలి ఓకే. ఈ 2 కూడా చేయాల్సిన అవసరం లేదు, మీకు ప్యాటర్న్ క్లియర్గా అర్థమైపోయింది అనుకోండి, మీరు 2 చేసి తర్వాత డైరెక్ట్గా ఆన్సర్కి మీరు వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 16, 5, 6.5, 15.5 ఇక్కడ పాయింట్స్లో ఉంది కాబట్టి ప్లస్ ఇక్కడ ఫస్ట్ తగ్గింది తర్వాత పెరుగుతుంది కాబట్టి మీరు ఫస్ట్ నెంబర్ని 0.5తో కానీ 0.25తో కానీ ఇంటూ చేయాలి. ఇక్కడ 0.5తో చేస్తే 8 రావాలి, కానీ అంతకన్నా తక్కువ అంటే 0.25తో చేస్తున్నాము, ఇంటూ 0.25తో ఇంటూ చేయాలి ఓకేనా. మ్యాక్సిమం క్వశ్చన్స్ మీరు 0.5 అడుగుతారండి, 0.25 ఇంటూ చేసే క్వశ్చన్స్ చాలా తక్కువగా అడుగుతారు. కానీ మరి సెకండ్ నెంబర్ మరీ చిన్నగా ఉంటే 0.25తో ఇంటూ చేయాల్సిన క్వశ్చన్ అండి, మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా. 0.25 అంటే సగంలో సగం, అంటే 8లో సగం 4 కదండి, ప్లస్ 1 చేస్తే 5 వస్తుంది అవునా. ఓకే మరి ఇక్కడ దీన్ని ఏం చేయాలి, ఇక్కడ 0.25 అయిపోయిన తర్వాత నెక్స్ట్ 0.5 వస్తుంది ఓకేనా. నెక్స్ట్ 0.5 వస్తుంది అంటే 2.5, 5లో సగం 2.5 ఏం చేశారు, ఇక్కడ ప్లస్ 4 చేస్తారు, ఇక్కడ ప్లస్ 1, ఇక్కడ ప్లస్ 4, ఇక్కడ ఏం చేస్తారో చూద్దాము. ఇక్కడ 0.5 తర్వాత ఏం రావాలి, 1 రావాలి, డబల్ లాగా ఇంటూ 1 చేస్తే 6.5 ఎంత మిగిలింది, 9 మిగిలింది. ప్యాటర్న్ అర్థమైంది, 1, 4, 9 ఏంటివి, 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్ అనండి, ప్యాటర్న్ అర్థమైంది. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఇంటూ ఏం చేయాలి, 1.5 చేయాలా ఇక్కడ అంటే కాదు, ఇంటూ 2 చేయాలి. ఎందుకు ఇక్కడ 0.5 ఇక్కడ నుంచి ఇక్కడికి 0.5 ఎక్కువ కదా, అలాగే ఇక్కడ 1.5 చేయొచ్చు కదా అంటే కాదు. ఇక్కడ 0.25 నుంచి రిలేషన్ చూసుకుంటే ఎంత, 0.25 కన్నా 0.5 అనేది 0.5 ఎక్కువ కాదండి, ఇది డబల్ అవుతుంది. ఇక్కడ
0.25కి కన్నా ఇది డబల్, ఓకేనా. ఇక్కడ మళ్ళీ 0.5 1 అనేది 0.5 కన్నా డబల్, అలానే 1ని డబల్ చేస్తే 2 వస్తుంది, ఓకేనా. 2 ఇంటూ 2 చేయాలి. ఇంటూ 2 చేసిన తర్వాత ప్లస్ ఏం చేయాలి, ఇక్కడ 4 9 తర్వాత 16 ప్లస్ చేయాలి, అంతేనా. 4 స్క్వేర్ కాబట్టి. సో 15.5 ఇంటూ 2 ఏమవుతుంది, 31 అవునండి. 31 ప్లస్ 16 ప్లస్ 16 ఎంత, 47 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 6 11 27 86. లాస్ట్ నెంబర్ చాలా పెద్దగా ఉంది, అవునా. ఇక ఇవన్నీ కూడా 100 కన్నా తక్కువ అయితే ఇది 1000 కన్నా ఎక్కువైపోయింది. సో ఇది అడిషన్ కానీ ఈ మధ్యలో డిఫరెన్స్ కానీ చూసే ఛాన్స్ లేదు, కాబట్టి మల్టిప్లికేషనే చేయాలి, ఓకేనా. మల్టిప్లికేషన్ అంటే ఇప్పుడు ఏ క్వశ్చన్ అయినా కూడా మీరు మల్టిప్లికేషన్ క్వశ్చన్ ఉంటే మీరు ఫస్ట్ 2 నెంబర్స్ చేయకండి, ఎందుకంటే 6 నుంచి 11కి రావడానికి చాలా దారులు ఉంటాయి, అవునా. ఏదైనా చాలా దారులు ఉంటాయి, కానీ అందుకనే మిడిల్ నెంబర్ చూడండి ఎప్పుడైనా, ఎందుకంటే మనకి చాలా స్కోప్ మీరు ఎలిమినేట్ చేయగలుగుతారు, ఓకేనా. 27 నుంచి 86 రావడానికి ఏం చేయాలి అంటే 27 అంటే 30 అనుకుందాము, 30 ఇక్కడ 90 అనుకుందాము. ఎన్ని టైమ్స్, ఆల్మోస్ట్ 3 టైమ్స్, ఓకేనా. 4 అంటే మరి 8 మరి ఎక్కువైపోతుంది, ఇక్కడ 100 దాటిపోతుంది, కాబట్టి ఇంటూ 3 చేస్తే మీకు ఏమొస్తుంది, 81 వస్తుంది. 81 ప్లస్ 5 చేయాలి కదా 86 రావడానికి. అలాగే 11 27 అంటే ఇంటూ 2 22 ప్లస్ 5, ప్యాటర్న్ అర్థమైంది. ఇక్కడ +5 +5 +5, ఇక్కడ 2 ఇక్కడ 3 ఇక్కడ 4 అలా. ఇక్కడ చూద్దాం, ఇక్కడ 6 ఇది చేస్తే కన్ఫర్మ్ అయిపోతుంది. 6 ఇంటూ 1 ప్లస్ 6 ఇంటూ 1 ప్లస్ 5 అయితే 11 వస్తుందా లేదా చూద్దాము. 6 ఇంటూ 1 6 ప్లస్ 5 11, ఓకే. సో ఈ ప్యాటర్న్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఇంటూ 4 ఇక్కడ ప్లస్ 5, ఓకేనా. 86 ఇంటూ 4 ఎంత అండి, 4 24 4 32 344 ప్లస్ 5 ఎంత, 349. ఆన్సర్ ఎంత, 349 ఇస్ ద ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్ పెద్ద నెంబర్స్ 1944 968 480 2636 114 క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఏమవుతుంది, మీరు గ్రాడ్యువల్గా మీరు ఇక్కడ నుంచి చూస్తే మైనస్ అవుతుంది, ఇక్కడ నుంచి చూస్తే ప్లస్ అవుతుంది. ఎప్పుడైతే అడిషన్ మనకి అందరికీ అడిషనే ఇది, కాబట్టి ఇక్కడ అడిషన్ చూసుకుంటూ పోదాం. అంటే గ్రాడ్యువల్గానే ఇంక్రీజ్ అవుతుంది అనిపిస్తుంది, కానీ ఈ లాస్ట్ నెంబర్ చూడండి డబల్గానే ఎక్కువ, అంటే మల్టిప్లికేషన్ చేయాలి, ఓకేనా. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ డబల్ ఉన్నాయండి, సో మల్టిప్లికేషన్ కరెక్ట్, ఓకేనా. సో ఇక్కడ 230 480 అంటే ఇంటూ 2 ఎంత అవుతుంది, ప్లస్ 472, ఓకేనా. 472 480 అంటే ప్లస్ 8 చేయాలి, ఓకే. అప్పుడు ఇలా 472 అవుతుంది, ప్లస్ 8 చేస్తే 480 వస్తుంది, ఓకేనా. దీన్ని ఏం చేయాలి, 114ని ఇంటూ 2 అంటే 228 ప్లస్ ఏం చేయాలి, ప్లస్ 8 చేయాలి, ప్యాటర్న్ దొరికేసింది. ఇంటూ 2 ప్లస్ 8 ఇంటూ 2 ప్లస్ 8, ఓకేనా అండి. సో ఇక్కడ మనకు తెలియదు, ఇక్కడ ఎక్స్ అనుకుందాము. ఒకవేళ ఎక్స్ని ఏం చేస్తే 114 వస్తుంది అంటే 2 ఇంటూ ఎక్స్, అవునా, ఇంటూ 2 ప్లస్ 8 చేస్తే 114 రావాలి, అవునా. అంటే మనకు కావాల్సిన ఎక్స్ రావాలంటే ఏం చేయాలి, 114 మైనస్ 8 ఎంత 106, అవునా, బై ఈ 2 ఇక్కడ వస్తే బై 2 అంటే ఆన్సర్ 53. అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 53 ఉండాలి. దిస్ ఇస్ అవర్ ఆన్సర్, అంతేనండి. నెక్స్ట్ 64 32 48 120 420 క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఏమవుతుంది, డిక్రీజ్ అయ్యింది, ఫస్ట్ డిక్రీజ్ అయ్యింది కదా, డిక్రీజ్ అయిన తర్వాత గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఫస్ట్ నెంబర్ని ఏం చేయాలి, 0.5 తోటి మల్టిప్లికేషన్ చేయాలి.
మరీ చాలా తక్కువ కంటే 0.25తో చేయాలి, కానీ మరీ తక్కువ లేదు. ఇక్కడైతే ఎగ్జాక్ట్లీ 0.5 కదండి. 64 ఇంటూ 0.5 చేస్తే మీకు ఎగ్జాక్ట్లీ 32 వస్తుంది. సో మళ్ళీ ప్లస్ మైనస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 0.5 అయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, 1 చేస్తేనేమో 32 రావాలి. ఇక్కడ 48 ఉంది, అంటే 1.5 చేస్తే ఎగ్జాక్ట్గా 48 వస్తుంది. అంటే ఇప్పుడు ప్యాటర్న్ ఏంటి, 0.5 కన్నా 1.5 1 ఎక్కువగా. అంటే ఇక్కడ ఏం చేయాలి, ఇంటూ 2.5 చేయాలా చూద్దాము. 2.5 ఎంతంటే 48 ఇంటూ 2 96 మళ్ళీ దాంట్లో సగం కలపాలి. అంటే 96 ప్లస్ 24 కలిపితే 120. ఎస్, ఎగ్జాక్ట్లీ 120 వస్తుంది. అలాగే ఇక్కడ ఏమిటి చేయాలి, దీనికి 3.5 చేయాల్సిన అవసరం లేదు, మనకు ఎలాగో ఇది ప్యాటర్న్ అర్థమైంది కాబట్టి డైరెక్ట్గా దీన్ని చూద్దాము. ఇంటూ 4.5 420 ఇంటూ 4.5 చేస్తే ఎంత వస్తుంది, 420ని 4 టైమ్స్ చేయాలి, అంటే 1680. మళ్ళీ దాంట్లో సగం కలపాలి, అంటే 210 కలపాలి. 210 కలిపితే 1890. ఇది ఎవరు ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ 632 156 620 క్వశ్చన్ మార్క్ 3000. ఒకటేసారి 3000 గెలిపాను, అంటే మళ్ళీ మల్టిప్లికేషనే. ఇక్కడ మళ్ళీ సేమ్, ఇక్కడ ఏమవుతుంది, తగ్గి తర్వాత పెరుగుతుంది. అంటే మీరు 0.5తో కానీ అలా చేయాలి, ఓకేనా. కానీ ఇక్కడ నెక్స్ట్ నెంబర్లో చూస్తే ఇక్కడ సపోజ్ 0.5తో చేసి ఏదో ప్లస్ మైనస్ ఏదో చేస్తాం అనుకుందాం. సారీ ఇక్కడ 632. ఓకే, 632 అంటే 0.5తో కాదు, తగ్గట్లేదు ఇక్కడ. సారీ, నేను ఇక్కడ 64 అనుకున్నాను. 6 ఇంటూ ఎన్ని టైమ్స్ చేయాలండి, 6 ఇంటూ 5 చేయాలి. 5 చేస్తే 30 ప్లస్ 2. అలాగే ఇక్కడ చూద్దాము, మిడిల్లో ఏదైనా మల్టిప్లికేషన్ ఎప్పుడైనా కూడా మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి. సో 156 ఇంటూ 5 టైమ్స్ 5 టైమ్స్ చేసినట్టయితే 700కి వెళ్ళిపోతుంది, కాబట్టి 6 టైమ్సే చేద్దాం ఇక్కడ, ఓకేనా. 156 ఇంటూ 6 ఎంతని, 6 36 30. ఓకే, ఇక్కడ 6 కాదండి, ఇక్కడ 5 కూడా కాదు. యాక్చువల్గా 5 చేస్తే కూడా ఎక్కువైపోతుంది. ఇక్కడ 4తో చేయాలి. 5తో చేస్తే 600 కన్నా చాలా ఎక్కువైపోతుంది, 700లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎందుకంటే 5 5 25, 2 క్యారీ ఉంటుంది, 700 వెళ్ళిపోతుంది కదా. సో ఇక్కడ 4 తోటి మల్టిప్లికేషన్ చేయాలి ఇక్కడ, ఓకేనా. 4తో మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది, 156 ఇంటూ 4 చేసినట్టయితే 6 4 24, 4 20 22, 624 అనేది వస్తుంది. కానీ ఇక్కడ 620 ఉంది కాబట్టి 4తో మల్టిప్లికేషన్ చేసి -4 చేయాలి, అప్పుడు 620 వస్తుంది, ఓకేనా. అలాగే 32ని ఏం చేస్తే 150 వస్తుందంటే 32 ఇంటూ 4 చేస్తే 32 ఇంటూ 5 చేయాలి, ఎందుకంటే మైనస్ చేస్తున్నాం కదా ఇక్కడ. 32 ఇంటూ 5 అంటే 5 to the 10 160 వస్తుంది, ఓకే. 32 ఇంటూ 5 160 వస్తుంది, -4 చేయాలి మళ్ళీ 150. ఓకే, ప్యాటర్న్ అర్థమైపోయింది. ఇక్కడ ఇంటూ 5 -4, ఓకేనా. ఇక్కడ ఏం చేయాలి, 4 5 6 ఉంది, ఇక్కడ 5 కాదు, అయితే 6 తోటి మల్టిప్లికేషన్ చేయాలి. 6 6 36, 6 36 -4. ఇక్కడ అర్థమైంది ప్యాటర్న్, -4 -4 ఇక్కడ 4 5 6, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏం రావాలి, క్వశ్చన్ మార్క్ మనకు ఆన్సర్ కావాలంటే 4 5 6 కాబట్టి ఇక్కడ 3 రావాలి, మల్టిప్లికేషన్ 3 రావాలి, తర్వాత -4 చేయాలి, ఓకేనా. 620 ఇంటూ 3 ఎంత అండి, 0 6 6 18, 1860 -4 ఎంత, 1856. 1856 is the answer. అలాగే నెక్స్ట్ 2 6 పెరిగింది 152 పెరిగింది. ఇప్పుడు ఇక్కడ మీకు గ్రాడ్యువల్గా పెరుగుతుంది స్టార్టింగ్లో, కానీ తర్వాత
చాలా డ్రాస్టిక్గా పెరిగిపోతుంది. కాబట్టి లాస్ట్ 2 నెంబర్స్ ఏంటి, డబల్ కన్నా ఎక్కువ ఉంటే మల్టిప్లికేషన్ రూట్ చేయకపోవాలి అని చెప్పాను కదండి. సో మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ 150 ఇంటూ ఏం చేయాలి, 4 చేస్తేనేమో మళ్ళీ 600 అలా అయిపోతుంది. కాబట్టి ఇక్కడ 3 చేయాలి. 152 ఇంటూ 3 చేస్తే ఏమవుతుంది, 6 50 56 ఓకే 446 వస్తుంది. సరే 456 వస్తుంది. ఇక్కడ మైనస్ 456 మైనస్ ఏం చేయాలి, మైనస్ 6 చేస్తే అప్పుడు 450 వస్తుంది. అవునా? అలాగే ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ 3 తర్వాత ఇక్కడ 4 వస్తుందో చూద్దాం. 4 అంటేనేమో 4 to the 8 4 to the 12 120స్లోనే వస్తున్నాయి. కానీ మనం మైనస్ చేయాలి ఇక్కడ తర్వాత. ఆల్రెడీ ఇక్కడ 4 తోటి చేస్తే 120స్లో వస్తుంది ఆన్సర్. దాంట్లో కూడా మళ్ళీ మైనస్ చేస్తే ఇంకా తగ్గిపోతుంది, 152 రావట్లేదు. కాబట్టి 4తో కాదు 5 తోటి మల్టిప్లికేషన్ చేయాలి. 5తో మల్టిప్లికేషన్ 0 160 ఆన్సర్ 160 వస్తుంది. 160ని ఏం చేస్తే 152 వస్తుందంటే -8 సో ప్యాటర్న్ అనేది ఇప్పుడు ఇలా 3 5 తర్వాత 7 రావచ్చు. అవునా? 6 7 42 మైనస్ 10 ఎస్ అర్థమైపోయింది. 6 8 10 3 5 7 ఓకేనా? అయితే ఇక్కడ ఏమైనా మనకు ఆన్సర్ రావాలంటే ఏం చేయాలి, 3 తర్వాత ఏంటంటే 1 వస్తుంది. అవునా? ఇక్కడ ఏంటి 10 8 6 తర్వాత ఇక్కడ 4 రావాలి. సారీ -4 ఇంటూ కాదు -4 450 ఇంటూ 1 450 -4 అంటే 446 is the final answer. Next question 1096 505 question mark 6117 ఇది ఓకేనా? ఇక్కడేమో 6000 ఇక్కడేమో 12000 అంటే 6000 12000 ఇంటూ 2 చేయాలి ఇక్కడ. అవునా? ఇంటూ 2 చేస్తే ఏమవుతుంది, ఆన్సర్ ఏముంటుంది ఇక్కడ 4 2 2 2 12,000 2 4 24 ఇక్కడ 38 అంటే ప్లస్ ఏం చేయాలి, +14 చేయాలి. అవునా? సారీ ఇక్కడ 234 అండి. ఇక్కడ 2 1 2 3 4 ఎందుకంటే ఇక్కడ 70తో 14 తర్వాత 1 క్యారీ ఉంటుంది కదా, 1 2 2 3 4 వస్తుంది. సో ఇక్కడ +4 చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ వేరే నెంబర్ చూద్దాము. ఇక్కడ ఇంటూ 2 చేసాము, ఇక్కడ సంథింగ్ ఏదైనా ఇంటూ చేయాలి, ఇక్కడ ఏదైనా ఇంటూ చేయాలి, మళ్ళీ ఇక్కడ ఏదైనా ఇంటూ చేయాలి. ఇక్కడ ఏమి ఇంటూ చేయాలి, 100 అనుకుందాము, 100 ఇంటూ 5 ఓకేనా 500. సో ఇంటూ 5 చేయాలి. ఇక్కడ 96 ఇంటూ 5 ఇంకా 480 ప్లస్ ఏం చేస్తున్నాం ఇక్కడ 480 తర్వాత 25. ఇక్కడ ఏం చేస్తాము, ఇక్కడ 4 చేస్తాము, ఇక్కడ 25 ఓకేనా? ఇక్కడ మధ్యలో 2 నెంబర్లు, ఇక్కడ 2 మధ్యలో 2 నెంబర్లు తర్వాత 5 మధ్యలో ఆ 2 నెంబర్లు ఏమై ఉంటాయి, 2 తర్వాత 3 4 అంతేనా? వేరే నెంబర్స్ ఇంకేమో వస్తాయి రావు. 2 3 4 ఒక ప్యాటర్న్ వచ్చింది. ఇక్కడ ఏంటి, ఇక్కడ 4 ఇక్కడ సంథింగ్ ఇది, ఇక్కడ ఏదైనా ప్లస్ చేయాలి, ఇక్కడ ఏదైనా ప్లస్ చేయాలి, తర్వాత ఇక్కడ +25 అయింది. అంటే మధ్యలో 2 నెంబర్స్ అవి ఉంటాయి. ఇక్కడ 2 స్క్వేర్ ఇది 5 స్క్వేర్. అవునా? ఇక్కడ పైన కూడా 5 ఉంది కాబట్టి 5 స్క్వేర్, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 స్క్వేర్, ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 స్క్వేర్ 9 చేయాలి, +4 ఉంది కాబట్టి +16. అవునా? అందుకే కదా 4కి 125కి మధ్యలో ఈ నెంబర్సే ఉంటాయి. అవునా? సో మనకు ఆన్సర్ రావాలంటే ఏం చేయాలి, 505 ఇంటూ 4 505 ఇంటూ 4 ఎంత అండి, 0202 ఓకే +16 చేయాలి. అవునా? ఈ +16 చేయాలి కదా, 2036 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ సో నెక్స్ట్ క్వశ్చన్ 324 540 720 అంటే ఏమవుతున్నాయి, ఇక్కడ నెంబర్స్ పెరుగుతూ ఉన్నాయి. ఇది పెరిగింది ఇది ఏంటో మనకు తెలియదు, కానీ ఇక్కడ తగ్గింది, ఇక్కడ తగ్గింది అంటే పెరుగుతూ పోయింది
కానీ మళ్ళీ ఇక్కడ తగ్గుతుంది కదండి. అలా ఎప్పుడైతే కంటిన్యూస్గా పెరిగి తర్వాత కంటిన్యూస్గా తగ్గితే, ఇలా కంటిన్యూస్గా పెరిగి కంటిన్యూస్గా తగ్గితే కనుక ఫ్రాక్షన్స్ తోటి మల్టిప్లికేషన్ అవుతుంది అని అర్థం. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా, ఓకేనా. సో ఇది మల్టిప్లికేషన్ సిరీస్. ఆ మల్టిప్లికేషన్ కూడా ఫ్రాక్షన్స్ తోటి అవుతుంది. అంటే ఏ ఫ్రాక్షన్ అంటే మనం డైరెక్ట్గా ఈ రెండింటిని డివిజన్ చేస్తే మనకి ఫ్రాక్షన్ తెలిసిపోతుంది. అంటే 540 డివైడెడ్ బై 324, ఓకేనా. 324. సో ఇలా చేస్తే ఇప్పుడు మనకి ఇలా 9 3 9 3 27, 5 9 6 54, 9 6 54, 0 6 6 36, 6 10 2 3 25 అంటే 5/3. ఇక్కడ డివిజన్ ఎంత 5/3 తోటి మనము ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. అప్పుడు ఇక్కడ ఇంటూ 5/3 చేస్తే ఇది వస్తుంది. అలాగే ఇక్కడ ఇంటూ ఏ చేయాలి, 720 ఇక్కడ 720/540 చేస్తే కనుక 0 0 కట్ అవుతుంది. 9 6 54, 9 8 72, 2 3 6, 2 4 8, 4/3 అంటే ఇక్కడ 4/3 అని అర్థం. 5 4 ఇక్కడ వచ్చింది. సో ప్యాటర్న్ మనకు అర్థమైపోయింది. ఇక్కడ 3 3 కంటిన్యూ అవుతుంది. ఇది ఇక్కడ కరెక్టా కదా అనేది ఇక్కడ వెరిఫై చేసుకుందాము. 480 160 అంటే 480/160 ఎంత 0 0 కట్టుతుంది. 16 3 అంటే 1/3. 480/1/3 చేస్తే ఇక్కడ మనకు ఇది వస్తుంది, 160 వస్తుంది. ఇక్కడ ఏం చేసాము, ఇక్కడ 5/3 తోటి మల్టిప్లికేషన్ చేసాము. ఇక్కడ 4/3 తోటి చేసాము. ఇక్కడ ఏం చేయాలో మనకు తెలియదు. ఇక్కడ ఏం చేయాలో మనకు తెలియదు. 5 4 ఇక్కడ 1 ఉంది. 5 4 గ్యాప్ 1, 5 4 ఇక్కడ 3, ఇక్కడ 2 1, అవునా. అన్నిట్లో 3 ఉంది కాబట్టి /3 ఇక్కడ /3, ఓకేనా అండి. సో ఇక్కడ 720 తర్వాత క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే 720ని ఏం చేయాలి, 720 ఇంటూ 3/3 చేయాలి. అంటే 3/3 ఎంత 1 కదండి. 720 ఇంటూ 1 ఎంత ఆన్సర్, మళ్ళీ 720 వస్తుంది. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఆన్సర్ ఏంటి, 720నే అని అర్థం. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ 6 5 7 12.5 27 క్వశ్చన్ మార్క్. ఎప్పుడైతే కనుక సిరీస్లో మీరు పాయింట్స్లో నెంబర్ కనిపిస్తే ఆ సిరీస్ని స్టార్టింగ్లో 0.5 తోటి కానీ 0.25తో కానీ మల్టిప్లికేషన్ చేశారు అని అర్థం. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీరు క్వశ్చన్లో ఎప్పుడైనా పాయింట్స్ కనిపిస్తే డిఫరెన్స్ చేయడం కానీ మల్టిప్లికేషన్ చేయడం కానీ, అంటే నార్మల్గా మల్టిప్లికేషన్ చేయడం లాంటివి ఆలోచించొద్దు. డైరెక్ట్గా మీరు ఈ స్టెప్కి వెళ్ళిపోండి. ఈ ఫస్ట్ నెంబర్ని 0.5తో చేశారా 0.25తో చేస్తారా చూడండి, ఓకేనా. 0.5తో చేస్తే ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా రావాలని కాదండి. 0.5తో చేసిన తర్వాత కూడా ప్లస్ సంథింగ్ ఏదైనా ప్లస్ చేయొచ్చు, లేదా ఏదైనా మైనస్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ ఏంటి 0.25తో చేస్తారా 0.5తో చేస్తారంటే 0.5తో చేస్తారు అనుకుందాము. 0.5 అంటే మరీ చిన్నగా అయిపోతుంది, ఎందుకంటే 5 మరీ చిన్నది కాదు. సో 0.5తో చేస్తే అంటే సగం 3 కదండి. ఫస్ట్ 0.5తో ఇంటూ చేశారు, 3 వస్తుంది. 3ని ఏం చేయాలి, +2 చేశారు మళ్ళీ, అప్పుడు 5 వచ్చింది కదా. 5ని 7 ఎలా వచ్చింది, ఇక్కడ 0.5 తర్వాత ఇంటూ 1 అంటే డబల్ లాగా, ఓకేనా. ఇంటూ 1 చేసి మళ్ళీ +2 చేశారు, ఓకేనా. ఇక్కడ ఏం చేశారు, 7ని ఏం చేశారు, ఇంటూ 2 చేస్తారా, ఇంటూ 2 చేస్తే 14 అయిపోతుంది, లేదు ఇంటూ 1.5 చేస్తారు, ఓకేనా. 1.5 అంటే ఎంత, 7 + 3.5 10.5 10.5 + 2 ప్యాటర్న్ కనిపించింది. +2 +2 +2 నెక్స్ట్ కూడా +2 0.5 1 1.5 నెక్స్ట్ ఏంటి 2 అంటే అంతేనా. 12.5 ఇంటూ 2 ఎంత అండి, 24 25 25 + 2 27 వచ్చేసింది. సో నెక్స్ట్ ఏంటి 27 తర్వాత ఏం చేయాలి, 2.5 చేయాలి, ఇక్కడ +2 చేయాలి. 27 × 2.5 ఎంత
27 into 54 54 కదండి 18.5 అవునా ఎందుకంటే 0.5 కదండి సారీ 27 13.5 సారీ 13.5 ప్లస్ 2 ఇక్కడ ప్లస్ 2 అర్థమైందా ఎలా చేస్తాను 27 into 2.5 అంటే ఎలా చేయాలంటే 27ని 2 టైమ్స్ చేస్తున్నాము 54 వచ్చింది 27ని 0.5 చేయాలి 27ని 0.5 చేస్తే ఎంత వస్తుందండి 13.5 వస్తుంది ప్లస్ 2 ఉందిగా ప్లస్ 2 చేస్తున్నాము అంటే ఆన్సర్ ఏం రావాలి ఇక్కడ 0.5 కాబట్టి 0.5 4 5 6 7 8 9 69.5 అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం రావాలి 69.5 రావాలి సో ఇలాగా ఈ క్వశ్చన్ని అప్రోచ్ అవ్వాలి సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 26 34 క్వశ్చన్ మార్క్ 50 minus 6 66 అంటే ఇక్కడ ఏమవుతుంది మీరు ఇప్పుడు డిఫరెన్స్ కానీ చూసినట్టయితే పెరిగింది ఇక్కడ క్వశ్చన్ మార్క్ దగ్గర ఏముందో మనకు తెలియదు మళ్ళీ నెంబర్ పెరుగుతుంది ఇక్కడ తగ్గిపోయింది మళ్ళీ ఇక్కడ పెరిగింది ఎప్పుడైతే తగ్గిపోయి పెరిగితే కనుక మనం హైబ్రిడ్ సిరీస్ అంటారు దీన్ని హైబ్రిడ్ సిరీస్ అంటే 2 సిరీస్లు ఉంటాయి ఒక దాంట్లోనే అంటే ఇలా అంటే ఈ ఆల్టర్నేట్ నెంబర్స్కి రిలేషన్ ఉంటుంది మళ్ళీ ఈ నెంబర్స్కి రిలేషన్ ఉంటుంది 30 50 66 ఇలా రిలేషన్ ఉంటుంది సో ఈ కింద నెంబర్స్ లేదు ఎందుకంటే క్వశ్చన్ మార్క్ ఉంది మనకి ఏం తెలియదు దాని గురించి కాబట్టి పైన 3 నెంబర్స్ అవుతున్నాయి కదా వాటి డిఫరెన్స్ ఏంటో చూద్దాము 34 50 అంటే 16 ఏమైంది ప్లస్ అయింది 16 ప్లస్ అయింది 50 66 ఓకే ప్యాటర్న్ కనిపిస్తుంది మనకు 16 ప్లస్ 16 అదేనా 16 పెరుగుతుంది కింద నెంబర్స్ ఏంది ఇదేందో మనకు తెలియదు ఇదైతే మనకు తెలుసు సారీ ఇది కూడా తెలియదు మనకు సో కానీ మనకు తెలిసింది ఏంటి ఈ నెంబర్ సారీ ఈ నెంబర్ కన్నా ఈ నెంబర్ చిన్న నెంబర్ అని ఎందుకంటే 26 కన్నా -6 చిన్నది సో మిడిల్లో ఉన్నది కూడా 26 కన్నా చిన్న నెంబర్ అయి ఉంటుంది ఎంత చిన్నది అయి ఉంటుంది అంటే ఇక్కడ +16 కదా -16 అయ్యి ఉండొచ్చు ఎందుకంటే ఒక ప్యాటర్న్ మనకు కనిపిస్తుంది 16 లాగా అవునా అంటే ఇది ఖచ్చితంగా ఇలాగే ఉంటుందని కాదండి కాకపోతే రెండు కూడా 16 ఉన్నప్పుడు ఇక్కడ కింద కూడా రెండు కూడా 16 ఉండే ఛాన్సెస్ 90% అలాగే ఉంటాయి ఎందుకంటే సేమ్ ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి అలా ప్యాటర్న్ అలా ఈజీగా ప్యాటర్న్ లేకుంటే మనము గెస్ చేయలేము ఎందుకంటే ఏ నెంబర్ అయినా రావచ్చు ఇక్కడ సో ఇక్కడ -16 అనుకుంటే కనుక చూద్దాం ట్రై చేసి 26 -16 ఎంత 26 -16 10 అంటే క్వశ్చన్ మార్క్లో 10 వస్తే కనుక ఒకవేళ కన్ఫర్మ్ కాదు 26 - 10 వస్తే కనుక 10 - 16 -6 ఓకే ఇప్పుడు కన్ఫర్మ్ అయింది మనం అనుకున్న 16 కరెక్టే అని ఎందుకంటే -6 సాటిస్ఫై అయింది కదండి సో ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం రావాలి అంటే ఏమొచ్చింది 10 ఈజ్ ద ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ 76 84 68 10 36 ఇలా ఉంది ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ నెంబర్స్ ఓకే ఇక్కడ అన్నీ పెరుగుతున్నాయంటే ఇది పెరిగింది మళ్ళీ ఇక్కడ తగ్గింది అవును పెరిగింది తగ్గింది ఇందాక చెప్పినట్టుగా ఎప్పుడైతే పెరిగి తగ్గి అలా ఉంటే ఆల్టర్నేట్గా పెరుగుతూ తగ్గుతూ ఉంటే దాన్ని హైబ్రిడ్ సిరీస్ అంటారు కాబట్టి ఈ నెంబర్స్ మధ్య రిలేషన్ ఉంటుంది ఇలా ఉంటుంది ఈ నెంబర్స్ మధ్య రిలేషన్ కొంచెం ఓకే రిలేషన్ అనేది ఈ ఆల్టర్నేట్ నెంబర్స్లో రిలేషన్ ఉంటుంది ఇలా ఇక్కడ ఎలా ఉంటుంది 84 100కి రిలేషన్ ఉంటుంది 100కి క్వశ్చన్ మార్క్కి రిలేషన్ ఉంటుంది 76 68 ఎంత 76 అంటే 68 కన్నా ఎంత ఎక్కువ 8 తక్కువ 8 అంటే 76 - 8 చేస్తే 68 వస్తుంది కదండి అలాగే 68 36 ఎంత తక్కువ 36 అంటే 46 56 66 32
ఓకే, ఇంతకుముందు సేమ్ నెంబర్ 16 వచ్చింది ఇంతకుముందు క్వశ్చన్లో. కానీ ఈ క్వశ్చన్లో 8 ఉంది, 32 ఉంది. కానీ మనకు తెలుసు 8 టేబుల్లో 32 పోతుంది, 4 టైమ్స్లో పోతుందని. 8కి 32కి రిలేషన్ ఉంది అని మనకు తెలుసు అంతే. సో పైన చూద్దాము. 84 100 డిఫరెన్స్ ఎంత? 84 కన్నా 100 16 పెద్దది. ఓకే, మనకు రిలేషన్ దొరికేసింది. 8 16 32 కదండి, ప్యాటర్న్ వచ్చేసింది కదా. తర్వాత ఏం రావాలి? 64 రావాలి. ఎందుకంటే 8 కన్నా డబల్ 16 కన్నా డబల్ 32 కన్నా డబల్ ఇంత 64. కానీ ఇక్కడ సైన్స్ వేరే ఉంది. ఇక్కడ మైనస్ కానీ ఇక్కడ ప్లస్ ఉంది, అంటే పైన ఉన్నది ప్లస్. ఇక్కడ ఏంటి 100 ప్లస్ 64, 100 మైనస్ 64 అంటే ఇది ప్లస్ 100 ప్లస్. ఇక్కడ ఈ రిలేషన్ కదండి, క్వశ్చన్ మార్క్కి 100 రిలేషన్ ఏంటి? ప్లస్ సైన్, పైన 64. ఆన్సర్ ఎంత రావాలి? 164 ఈజ్ ద ఆన్సర్. అలా నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 22 33 98 124 341. సో ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. సో హైబ్రిడ్ సిరీస్ కాదు, నార్మల్గా ఇంక్రీజ్ అవుతుంది. సో డిఫరెన్స్ చూద్దాము. డిఫరెన్స్ ఎంత? 23 33 10. డిఫరెన్స్ 65 అవునండి, 65. 24 26 ఇక్కడ ఎంత? 124 224 334 210 217 డిఫరెన్స్. ఇక్కడ డిఫరెన్స్ ఎంత మనకు తెలియదు, ఈ డిఫరెన్స్ ఎంత మనకు తెలియదు. సో ఇక్కడ ఈ నెంబర్స్ని చూస్తే మనకు ఏదైనా ప్యాటర్న్ కనిపిస్తుందా? 10 65 పెరుగుతుంది, మళ్ళీ తగ్గింది. సో ప్యాటర్న్ లాంటిది మనకు కనిపించట్లేదు. కానీ ఒకసారి నెంబర్స్ని కరెక్ట్గా చూస్తే ఏదైనా స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ అలాంటిది ఏదైనా నెంబర్కి దగ్గరలో ఉందో చూడండి. సో 65 అనగానే మనకు తెలుసు 84కి దగ్గర, 64 + 1 అని. 64 అనేది రెండు విధాలుగా వస్తుంది. 64 అనేది రెండు విధాలుగా వస్తుంది. 8 స్క్వేర్గా రావచ్చు, లేదా 4 క్యూబ్ అయినా రావచ్చు. ఓకేనా? కానీ 26 ఉంది. నెక్స్ట్ 26 అనేది 5 స్క్వేర్, 5 స్క్వేర్గానే వస్తుంది. ఓకేనా? ఇక 26 అయితే 5 స్క్వేర్ + 1 రాసేద్దాము. 217 అంటే ఏంటి? 217కి దగ్గరలో స్క్వేర్స్ ఉన్నాయా అంటే లేవు. క్యూబ్స్ ఉన్నాయా అంటే ఎస్. 216 అంటే ఏ క్యూబ్? 6 క్యూబ్ + 1. సో ఇక్కడ 6 క్యూబ్ + 1. అదేంటి ఇక్కడ 5 స్క్వేర్ రాసి ఇక్కడ 6 క్యూబ్ రాసి అంటే అలా కూడా ప్యాటర్న్స్ ఉంటాయి. ఒకటి స్క్వేర్ ఒకటి క్యూబ్, ఒకటి స్క్వేర్ ఒకటి క్యూబ్, అలా కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇక్కడ 10 ఏంటి? 10కి దగ్గరలో క్యూబ్ అనేది ఏం లేదు. సో 9 అంటే 3 స్క్వేర్ కదండి, 3 స్క్వేర్ + 1. సో ఇక్కడ స్క్వేర్, ఇక్కడ స్క్వేరే, ఒకటి వదిలేసాము. ఇక్కడ ఏంటో మనకు తెలియదు. 8 స్క్వేర్ అయినా కావచ్చు, 4 క్యూబ్ అయినా కావచ్చు. ఇక్కడ ఏంటి? మళ్ళీ ఇక్కడ క్యూబ్ అంటే ఒకటి స్క్వేర్ ఒకటి క్యూబ్, ఒకటి స్క్వేర్ క్యూబ్ అంటే వస్తుందా అంటే వస్తుంది. ఇక్కడ ఏంటి? క్యూబ్ కాబట్టి 4 క్యూబ్ + 1 కదండి. స్క్వేర్ 3, ఇక్కడ చూడండి 3 4 5 6 ప్యాటర్న్ ఉందా? 3 4 5 6, తర్వాత 7 రావాలి. ఓకేనా? ఇక్కడ ఏంటి? 7 స్క్వేరా 7 క్యూబ్ అంటే ఆల్రెడీ దీనికి ముందు క్యూబ్ అయిపోయింది. ఇప్పుడు 7 స్క్వేర్ రావాలి. 7 స్క్వేర్ + 1 49 + 1 50. అంటే క్వశ్చన్ మార్క్ ప్లస్ ఏం రావాలి? 341 + 50 అంటే 341 + 50 ఎంత? 391 అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 24 48. మళ్ళీ ఇక్కడ తగ్గిందండి, ఇక్కడ పెరిగింది తగ్గింది, అంటే ఒకటి పెరిగింది తగ్గింది అంటే హైబ్రిడ్ సిరీస్ చూద్దాము. ఇలా ఎంత తగ్గుతుంది? -8 కదండి. ఇక్కడ ఎంత తగ్గుతుంది? -6గా తగ్గుతుంది. 8 6. ఓకే, కానీ ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంది. ఎంత? 32 డిఫరెన్స్ ఉంది. అంటే 8 32 6 మధ్యలో ఎలాంటి ప్యాటర్న్ అనేది మనకు కనిపించట్లేదు. సో ఇది హైబ్రిడ్ సిరీస్ తోటి చేసే ప్రాబ్లం కాదు అని అర్థం.
ఓకేనా. సో 24ని ఎలా రాయొచ్చు, దీన్ని ఎలా రాయొచ్చు చూద్దాము, వీటిని ఎలా రాస్తామో చూద్దాము. 24 and 48 మధ్యలో రిలేషన్ ఏంటి, ఈజీగా మనకు కనిపిస్తుంది. 24కి డబల్ 48 అంటే 2 కదండి, ఇంటూ 2. 48 16 మధ్యలో ఏదైనా రిలేషన్ ఉందా అంటే 16 3 48 మనకి నెంబర్, మనకు టేబుల్స్ తెలుసు. అంటే 48ని డివైడ్ బై 3 చేస్తే 16 వస్తుంది. ఓకేనా. ఇక్కడ 2 ఇక్కడ 3. ఓకే, నెక్స్ట్ 4 వస్తుందేమో చూద్దాము. నెక్స్ట్ ఏంటి 4, 16 4 64 కాదు, 16 5 80 కదండి. సో ఇంటూ 5 చూద్దాము. నెక్స్ట్ ఇంటూ 5 చేశారు. ఇక్కడ ఏంటి మళ్ళీ 80 and 10 మధ్యలో ఏమవుతుంది, 80 and 10 డివైడెడ్ బై 8 అవునండి. ఇక్కడ డివైడెడ్ బై 8 చేశారు. అంటే ఇక్కడ 2 3 5 8 డివైడెడ్ బై 8 ఇక్కడ కదండి. 2 3 5 8 ఇలా నెంబర్స్ వచ్చాయి. ఇక్కడ ఏదైనా ప్యాటర్న్ ఉందో చూడండి. 2 3 5 8లో ప్యాటర్న్ ఉందా ఏదైనా చూద్దాము. 2 కన్నా 3 +1 అంతేనా. ఇక్కడ +2, ఇక్కడ +3. ఓకే, ఇక్కడ ప్యాటర్న్ వచ్చింది. అంటే ఇలా చేసిన తర్వాత కూడా వీటిలో కూడా మనకి ఎలాంటి ఒక ప్యాటర్న్ కనిపించకుంటే అప్పుడు కూడా డిఫరెన్స్ చేసి చూడాలి. 2 3కి మధ్య డిఫరెన్స్ 1, 3 5కి మధ్య డిఫరెన్స్ 2, 5 8కి మధ్య డిఫరెన్స్ 3. 1 2 3 వచ్చింది. తర్వాత ఏం రావాలి, +4 రావాలి. ఓకేనా. 8 + 4 ఎంత 12. ఇక్కడ 12 రావాలి. ఓకేనా. 12 అంటే 10 ఉంది కదండి. 10 12 రిలేషన్ ఏంటి, ఇక్కడ డివిజన్, దీనికి ముందు డివిజన్ అయిపోయింది. అంటే ఒక డివిజన్ మల్టిప్లికేషన్ కదా. అంటే డివిజన్ తర్వాత ఏం రావాలి, మల్టిప్లికేషన్. అంటే 10 × 12 ఇది ఈక్వల్ ఎంత 120 అనేది ఆన్సర్. ఇలా. నెక్స్ట్ క్వశ్చన్ 427 క్వశ్చన్ మార్క్ 366 73 చాలా తగ్గింది, మళ్ళీ చాలా పెరిగింది, మళ్ళీ తగ్గింది. సో ఇది హైబ్రిడ్ సిరీసా లేదా మల్టిప్లికేషన్ సిరీసా, ఇంతకుముందు చేసినట్టుగా చూద్దాము. ఏదైనా రిలేషన్ ఉందో చూద్దాము. వీటికి మనకు నెంబర్స్ చూడగానే ఏదైనా కనిపిస్తుందా. సపోజ్ 366 732 73.2 చూసినట్టయితే మనకు దాదాపు 7 ఇది 7 × 70 × ఎన్ని టైమ్స్ అండి, ఇది 5 టైమ్స్ అనుకుందాము. 7 5 35 కదండి. 5 టైమ్స్, దాదాపు 5 టైమ్స్. అంటే ఇది డివైడెడ్ బై ఇది, దీన్ని 5 టైమ్స్ డివిజన్ చేస్తే ఇది వస్తుంది దాదాపు, అంటే అంతే కదా. అలాగే దీన్ని ఏం చేయాలి, 7 4 28 అంటే ఇది ఆల్మోస్ట్ 4 టైమ్స్ కదా. మరి ఇదేంటిది, ఇది 100 అనుకుందాము. 100 అంటే ఇది ఆల్మోస్ట్ 3 టైమ్స్. ఎంత ఆల్మోస్ట్ 5 టైమ్స్ అనుకున్నాం కదా. ఇదంతా తెలియదు, ఇదంతా తెలియదు. అంటే ఇక్కడ ప్యాటర్న్ అనేది 3 4 5 వచ్చింది. ఇక్కడ 6 అనుకొని చూద్దాము, ఇక్కడ 7. ఇవన్నీ మనము అనుకుంటున్నాము. ఓకేనా. ఇది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. కాకపోతే ఇలాంటి కాంప్లికేటెడ్ నెంబర్స్ వస్తే మనము క్లియర్గా మళ్ళీ ఎగ్జాక్ట్గా మల్టిప్లికేషన్ చేసి చేయలేము. కాబట్టి అప్రాక్సిమేట్గా చూడాలి. 97 అంటే 100 అనుకుందాం. 100 ఇక్కడ 300, 100 × ఇక్కడ 300 అంటే 3 టైమ్స్. ఇక్కడ 200, ఇక్కడ 70, 290 అంటే 290 70, 7 4 20 ఆల్మోస్ట్ 4 టైమ్స్ అలా అనుకుందాము. అనుకొని చూద్దాము. ఏదైనా ఒక నెంబర్ మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ చేస్తే ఎగ్జాక్ట్గా వస్తే కనుక ఈ ప్యాటర్న్ కరెక్టే అని మనకు తెలిసిపోతుంది. సో 97.6 × 3 చేస్తే కనుక 3 6 18 కదండి. అంటే లాస్ట్ నెంబర్ 8 వచ్చింది. సో అంతే, మీరు మొత్తం చేయాల్సిన అవసరం లేదు, కొంచెం కన్ఫర్మ్ అయినట్టే. మళ్ళీ ఇక్కడ చూద్దాము. ఇక్కడ ఏంటి చిన్న నెంబర్ 73 × 4 సారీ 7, ఇక్కడ లాస్ట్ నెంబర్ 2 × 4 8. ఓకే, సాటిస్ఫై అవుతుంది. అలాగే ఇక్కడ 2 × 5 0. ఇక్కడ 0 లేదు కదా అనుకోవద్దు, ఎందుకంటే ఇవన్నీ డెసిమల్స్లో ఉన్నాయి కాబట్టి 0.0 ఉంటేనే కదా ఇక్కడ తీసేశారు. సో ఇది కూడా సాటిస్ఫై, అంటే అన్నీ సాటిస్ఫై అవుతున్నాయి కాబట్టి ఈ ప్యాటర్న్ అనేది కరెక్టే. కానీ ఇక్కడ ఏమవుతుంది,
ఇక్కడ ఏమవుతుంది 7 అనేది డివిజన్ అవుతుంది, అంటే ఇది డివైడెడ్ బై 7 చేస్తున్నాము, ఇది డివైడెడ్ బై 7 చేయాలి, ఇది మల్టిప్లైడ్ బై 6 చేయాలి, ఎందుకంటే ఆల్టర్నేట్స్ ఉన్నాయి. సపోజ్ ఇక్కడ పెద్ద నెంబర్ చిన్న నెంబర్, పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ రావాలంటే డివిజన్ చేస్తున్నాము, ఓకేనా. చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ రావాలంటే మల్టిప్లికేషన్. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇక్కడ మళ్ళీ డివిజన్ చేస్తున్నాము, ఓకేనా. అలాగే ఇక్కడ డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్. 427 ఓకే, ఈ నెంబర్ ఇంటూ 6 చేస్తే ఈ నెంబర్ వస్తుంది. ఈ క్వశ్చన్ మార్క్ రావాలంటే ఏం చేయాలి, 427 ఇంటూ డివైడెడ్ బై 7 చేయాలి. 427 డివైడెడ్ బై 7 చేయాలి. చేస్తే అప్పుడు మనకు ఎంత వస్తుంది, 7 6 42 61 వస్తుంది. సో అర్థమైంది కదండి. అంటే ఇక్కడ ఒక డివిజన్ మల్టిప్లికేషన్ అనే సిరీస్ వస్తుంది. 52 880 945 క్వశ్చన్ మార్క్. ఇది ఇలాంటి క్వశ్చన్, ఇది పెద్ద నెంబర్లు వస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా మీరు డిఫరెన్స్కి వెళ్ళండి, ఎందుకంటే ఇది సేమ్ ప్రొసీజర్. లాస్ట్ నెంబర్ అనేది దీనికన్నా డబల్ కన్నా పెద్దగా లేదు, కాబట్టి డిఫరెన్స్ ఎంత, ఇక్కడ 4 వస్తుంది, 2 నుంచి 8 పోతే మళ్ళీ 4, 15 నుంచి 12 పోతే 13 44 0 344 ఆన్సర్. ఇక్కడ డిఫరెన్స్ 344. ఇక్కడ ఎంతనో మనకి తెలియదు, ఇక్కడ తెలీదు, ఇక్కడ ఎంత 45 65, ఇక్కడ ఎంత, ఇక్కడ 28. సో ఈ 3 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ 3 నెంబర్స్ చూస్తే మీకు ఏదైనా ప్యాటర్న్ కనిపిస్తుందా లేదా చూడండి. ఏదైనా ప్యాటర్న్ కనిపించకుంటే మీరు మళ్ళీ సెకండ్ డిఫరెన్స్కి వెళ్ళండి. ఇక్కడ ఈ 3 నెంబర్స్ ఏదైనా ప్యాటర్న్ కనిపిస్తుందా లేదా చూడండి. 28 65 344. మీకు క్యూబ్స్ మీరు నేర్చుకున్నట్టయితే 344 చూడగానే మీకు 343 గుర్తుకొస్తుంది. 343 ఏంటంటే 7 క్యూబ్. సో అలా 65 చూడగానే 64 గుర్తుకొస్తుంది కదండి. 64 చాలా ఫేమస్ నెంబర్, 8 స్క్వేర్ లేదా 4 క్యూబ్ కదండి. సో ఇక్కడ 7 క్యూబ్, ఇక్కడ 4 క్యూబ్, ఇక్కడ 3 క్యూబా, ఎస్ 3 క్యూబ్. అంటే ఇక్కడ 3 క్యూబ్ ప్లస్ 1 4 క్యూబ్ ప్లస్ 1 7 క్యూబ్ ప్లస్ 1. అయితే ఇక్కడేం రావాలి, 5 క్యూబ్ ప్లస్ 1 రావాలి, ఇక్కడేం రావాలి 6 క్యూబ్ ప్లస్ 1 రావాలి, అంతే అయిపోయింది. సో ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందండి 945. ఇక్కడ ఏ నెంబర్ రావాలి, 5 క్యూబ్ ప్లస్ 1 అంటే 125 ప్లస్ 1 126. ఇక్కడ 126, ఇక్కడ 126 రావాలి. అంటే 126 ప్లస్ 945 కదండి. 126 ప్లస్ 945 ఎంత, 1071. ఆన్సర్ 1071. ఇలా. నెక్స్ట్ క్వశ్చన్ 8.6 10.9 15.5 24.5 క్వశ్చన్ మార్క్. ఇక్కడ మళ్ళీ చూడండి, లాస్ట్ నెంబర్స్ చూడండి, ఏదైనా మరి డిఫరెన్స్ మరీ పెద్దగా ఉందా, డబల్ కన్నా ఎక్కువ ఉందా లేదు. సో నార్మల్ డిఫరెన్సే చూడండి. నార్మల్ డిఫరెన్స్ అంటే ఎంత, ఇక్కడ 15.5 ఇక్కడ 24.7 రావాలండి. 24.7 ఇక్కడ, ఓకేనా. సో 24.7 15.5 డిఫరెన్స్ ఎంత, 9.2, ఓకేనా. ఈ డిఫరెన్స్ ఎంత, 10.9 అంటే 4 అంటే 4 ఇక్కడ 6 రావాలి, ఎస్. ఇక్కడ డిఫరెన్స్ ఎంత, 2.3 వస్తుంది, అంతేనండి.
సో 2.3 4.6 ఇక్కడ మీరు చూసినట్టయితే ఈజీగా తెలిసిపోతుంది. 2.3 4.6 డబల్ అవుతుంది కదా. 4.6 9.2 మళ్ళీ 46 92 డబలే కదండి అలా. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ మనకు డిఫరెన్స్ తెలియదు. ఈ నెంబర్కి ఈ క్వశ్చన్ మార్క్ మధ్య డిఫరెన్స్ ఎంత మనకు తెలియదు. ఎంత ఉంటుంది, దీని డబల్ ఇక్కడ ఉంటుంది. 9.2కి డబల్ ఎంత 18.4 కదండి. 9కి డబల్ 18.2 డబల్ 4 అలాగే. సో 18.4 ఇక్కడ వస్తుంది. సో క్వశ్చన్ మార్క్ ప్లస్ ఏం రావాలి, 18.4 ప్లస్ 24.7 అండ్ ఎంత 189 3 2 3 4 43.1 అనేది ఆన్సర్ ఇక్కడ. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ 57.6 84 ఇలా చూసినట్టయితే మళ్ళీ ఇక్కడ డిఫరెన్సే చూడాలి. ఎందుకంటే ఇక్కడ మరీ పెద్దగా నెంబర్ లేదు 150 దగ్గర, దీనికన్నా మరీ పెద్దగా లేదు కాబట్టి డిఫరెన్సే చూడండి. ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత అంటే, మీకు సపోజ్ ఇక్కడ పాయింట్స్లలో కన్ఫ్యూజ్ అవుతే మీరు ఒక పని చేయండి, ఇక్కడ డైరెక్ట్గా పాయింట్స్ని తీసి నెంబర్స్లో రాసుకోండి. అంటే 57 ఇక్కడ 576 రాయండి. అలాగే ఇక్కడ ఏం రాస్తారు 1082 రాయండి. అలాగా పాయింట్స్ ఇచ్చేయండి. ఇక్కడ ఏం రాస్తారు, ఇక్కడ 840 రాయాలి. ఎందుకంటే మనం పాయింట్ తీసేసాం కదా, అంటే ఇక్కడ 0 పెట్టాలి కదా 840. అలాగే ఇక్కడ ఎంత 1302, ఇక్కడ ఎంత 1500. ఇలా పెట్టుకుంటే మనకు ఈజీగా క్యాలిక్యులేషన్లో ఈజీగా ఉంటాయి. ఇక్కడ డిఫరెన్స్ ఇప్పుడు చూద్దాము. ఇక్కడ డిఫరెన్స్ ఎంత 1300 అండ్ 02, 1300 1500 మధ్య డిఫరెన్స్ 200. కానీ ఇక్కడ 2 ఉంది కాబట్టి 198 కదండి. అలాగే 1082 మైనస్ 1082 302 ఎంత 220. అలాగే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 840 1082 మధ్య డిఫరెన్స్ ఎంత 242 వస్తుంది. ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత 4 10 దగ్గర 4 పోతే 4 13 నుంచి 7 పోతే 6 2. సో నెంబర్స్ ఇలా వస్తుంది. ఇప్పుడు చూడండి ఏదైనా ప్యాటర్న్ కనిపిస్తుందా ఈ నెంబర్స్లో 264 242 220 198 లేకుంటే మీరు మళ్ళీ డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ ఎంత రెండింటి మధ్యలో 242 52 62 22 అంటే 22 డిఫరెన్స్. ఇక్కడ డిఫరెన్స్ 220 242, ఇక్కడ కూడా 22. ఇక ప్యాటర్న్ వచ్చేసి 22 22. ఇది కూడా 22 అయినా ఎస్ 220 ఇక్కడ 22. సో ఇక్కడ నెక్స్ట్ నెంబర్ ఏమై ఉండాలి, ఇక్కడ ఏం రావాలి, ఇది ప్లస్ 22, సారీ ఇది మైనస్ 22 చేయాలి అంతేనా 176 అంతే కదా. ఇది మైనస్ 22 చేస్తే 198 వచ్చింది. 198 మైనస్ 22 చేస్తే 176 వస్తుంది. సో 176 వచ్చిన తర్వాత నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ప్లస్లో ఏం రావాలి 1302 ప్లస్ ఈ రెండు ప్లస్ చేస్తే ఇది వచ్చింది కదండి. అలాగే ఈ రెండు ప్లస్ చేయాలి 1500 ప్లస్ 176 ఎంత 1676 ఇలాగ ఆన్సర్ ఇలాగా 1676 వస్తుంది. సో క్వశ్చన్ ఇలాగా ఉంటే ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే
మనము డిఫరెన్స్ తోటి వెళ్ళాలా మల్టిప్లికేషన్ చేసి వెళ్ళాలా అంటే లాస్ట్ 2 నెంబర్ చూడండి. లాస్ట్ నెంబర్ అనేది దీనికన్నా డబల్ ఉందా, డబల్ కన్నా ఎక్కువ ఉందా చూడండి. లేకుంటే మీరు డిఫరెన్స్ రూట్ తీసుకోండి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 231 331 అంటే 100 ప్లస్ 20 అంటే 120. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. ఓకేనా? ఆ తర్వాత 171 అండ్ 231 ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 60 కదండి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మనకు తెలియదు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తెలియదు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 0. ఎప్పుడైనా డిఫరెన్స్ చేసినప్పుడు ఫస్ట్ నెంబర్ 0 వస్తే కనుక మీరు ఈ 3 గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. ఎలాంటి లాజిక్ అంటే 1 స్క్వేర్ -1 అయినా అయి ఉంటుంది, లేదంటే 1 క్యూబ్ -1 అయినా అయి ఉంటుంది, లేదంటే 1 క్యూబ్ -1 స్క్వేర్. ఈ మూడిట్లో ఏదైనా ఒక మెథడ్, ఏదైనా ఒక ప్యాటర్న్ అయి ఉంటుంది. సో మనం మూడిట్లో ఏది చేయాలి? మూడింటిని ట్రై చేసుకుంటూ ఉండాలా అంటే అలా చేస్తే టైం వేస్ట్ అవుతుంది. సో ఈ 2 నెంబర్స్ని చూడండి. ఇవి దేనికైనా స్క్వేర్కి దగ్గర ఉన్నాయా లేదా క్యూబ్కి దగ్గరలో ఉన్నాయా చూడండి. 60 అంటే 64. ఓకే, 64 ఇక్కడ 120 అనేది అంటే 125. ఇవి ఏ నెంబర్కైనా స్క్వేర్స్కి లేదా క్యూబ్స్కి దగ్గరలో ఉన్నాయి చూడండి. ఇప్పుడు 64 చూడగానే మీకు ఓకే 8 స్క్వేర్ అని గుర్తుకు రావచ్చు. కరెక్టే. ఇప్పుడు 8 స్క్వేర్ అనుకుంటే ఇక్కడ కూడా స్క్వేర్కి సంబంధించే ఉండాలి. 125 దేనికైనా స్క్వేరా? కాదు, 5 క్యూబ్ కదండి. మరి 64 క్యూబ్లో ఉంటుందా అంటే అవును, 4 క్యూబ్. ఓకే, అంటే 60 అనేది 4 క్యూబ్ -4 రాయవచ్చా? 60ని 4 క్యూబ్ -4 రాయవచ్చా? అలాగే 120ని 5 క్యూబ్ -5 రాయొచ్చా? రాయొచ్చు. 4 క్యూబ్, ఇది 4 క్యూబ్ -4, 5 క్యూబ్ -5 పర్ఫెక్ట్. ఇది 1 క్యూబ్ -1. ఇక్కడ ఏం రావాలి? 2 క్యూబ్ -2. ఇక్కడ ఏం రావాలి? 3 క్యూబ్ -3 రావాలి. ఓకేనా? మనకు 2 క్యూబ్ -2 మాత్రం ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఏ నెంబర్ వస్తుందో 0 తర్వాత ఇక్కడ ఏ నెంబర్ వస్తుందో 141 ప్లస్ ఈ నెంబరు, ఈ రెండు ప్లస్ చేసి ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ఏది రాబోతుందో మనం చూడవచ్చు. సో ఇక్కడ 2 క్యూబ్ -2 అంటే ఎంత? 2 క్యూబ్ -2 అంటే 8 కదండి. 2 క్యూబ్ -2 సారీ 2 క్యూబ్ అంటే 8 -2 అంటే 6 సారీ ఓకేనా 6. 141 ప్లస్ 6 ఎంత? 141 ప్లస్ 6 147. సో క్వశ్చన్ మార్క్ దగ్గర 147 రావాలి. ఇలా అప్రోచ్ ఉండాలండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ 162 223 ఇక్కడ క్వశ్చన్ మార్క్ రావాలండి. 223 తర్వాత క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో 162 223 క్వశ్చన్ మార్క్ 441 610 827. ఇక్కడ మల్టిప్లికేషన్ అప్రోచా లేదా డిఫరెన్స్ చూడాలా అంటే డిఫరెన్స్ చూడాలి. ఎందుకంటే ఈ 2 నెంబర్స్లో ఈ లాస్ట్ నెంబర్ దీనికన్నా డబల్ కన్నా ఎక్కువగా లేదు కాబట్టి. సో డిఫరెన్స్ ఎంత? 610 710 810 తర్వాత 17 మిగులుతుంది అంటే 217. ఇక్కడ ఎంత? 441 169. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 169. ఈ క్వశ్చన్ మార్క్ 144 మధ్యలో డిఫరెన్స్ తెలియదు. ఈ డిఫరెన్స్ మనకు తెలియదు. ఈ డిఫరెన్స్ ఎంత? 162 223. 3 నుంచి 2 పోతే 1, 22 -16 6, 61 169 217. ఈ 3 నెంబర్ని చూస్తే ఏదైనా ప్యాటర్న్ గుర్తుకొస్తుందా చూడండి. రావట్లేదు. సో మళ్ళీ ఒకసారి డిఫరెన్స్ చూద్దాము. 48 అంతే కదండి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 48. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతనో మనకు తెలియదు. ఇక్కడ డిఫరెన్స్ ఎంతనో మనకు తెలియదు. ఇక్కడ డిఫరెన్స్ ఎంతనో మనకు తెలియదు. సో జస్ట్ 41 ఒక్కటి తెలుసు. ఈ 3 నెంబర్స్ మనకు తెలియదు, ఏం రావాలో తెలియదు. సో ఈ 3 ప్లేసెస్లో ఏది రావాలి అంటే
ఈ 3 నెంబర్స్ 48 కన్నా తక్కువే ఉంటాయి, చిన్న నెంబర్సే ఉంటాయి, అంటే 30స్లో కానీ అలా ఉంటాయి. ఈ 3 నెంబర్స్ ఏం రావాలి అంటే ఈ 61 అండ్ 169. ఈ 61 అండ్ 169 ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతో 108 డిఫరెన్స్ అండి కదా. 69 మైనస్ 161 108. ఈ 108 డిఫరెన్స్ని ఈ 3 నెంబర్స్ ఫుల్ఫిల్ చేయాలి కదండి. అంటే ఈ 3 నెంబర్స్ని ప్లస్ చేస్తే 108 రావాలి. అప్పుడే కదా ఈ వదిన డిఫరెన్స్ని 61 ప్లస్ సంథింగ్ తర్వాత ఇది వస్తుంది, ఇది ప్లస్ సంథింగ్ ఇది ఈక్వల్ టు ఇది వస్తుంది అలా. సో ఈ 3 నెంబర్స్ ప్లస్ చేస్తే ఇక్కడ ఉన్న డిఫరెన్స్ రావాలి, అంతేనా. సో ఎంత పెట్టాలి ఇక్కడ ఎంత ఏ నెంబర్ ఉండాలి, ఇక్కడ ఏ నెంబర్ ఉండాలి, ఇక్కడ ఏ నెంబర్ ఉండాలంటే 108/3 చేయండి, ఓకేనా. 3 3 9 3 6 8 36 వస్తుంది. సో అంటే ఈ 3 నెంబర్లు 36కి దగ్గరలో ఉంటాయి అని అర్థం, ఓకేనా. సో ఇక్కడ 3 నెంబర్లు కాబట్టి 36 ఇక్కడ మిడిల్లో పెట్టాలి. పెట్టిన తర్వాత 36 అండ్ 48 మధ్యలో ఒక నెంబర్ ఇక్కడ వస్తుంది, 36 కన్నా చిన్న నెంబర్ ఇక్కడ వస్తుంది. సో 48 ఒకవైపు ఉంది, ఒకవైపు 36 ఉంది. డిఫరెన్స్ ఉందా 36 48 మధ్య 12 డిఫరెన్స్. సో మిడిల్లో ఏ నెంబర్ రావాలి 36 ప్లస్ 6 అంటే 42 ఇక్కడ పెట్టినట్టయితే ఈ రెండింటికి మధ్య ఎగ్జాక్ట్లీ 42 ఉంటుంది. అంటే 36 ప్లస్ 6 42, 42 ప్లస్ 6 48 కదండి. సో 48 42 36 ఇక్కడ 6 6 6 డిఫరెన్స్ వస్తుంది. అలాగే ఇక్కడ ఏం రావాలి, అలా ఆ ప్యాటర్నే మనం ఫాలో అయితే ఇక్కడ 30 రావాలి కదండి. 30 36 42 48 పర్ఫెక్ట్ ప్యాటర్న్ వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఏ నెంబర్ రావాలి 61 తర్వాత ఏ నెంబర్ ఉంటుందండి 61 ప్లస్ 30 చేస్తే ఇక్కడ ఏమొస్తుంది 91 రావాలి, అంతే కదండి. 61 మైనస్ 91 మైనస్ 61 అంటే 30 డిఫరెన్స్, అంతే కదా. సో ఇక్కడ 91 వస్తుంది. ఇక్కడ 91 వస్తే ఈ క్వశ్చన్ మార్క్ ప్లస్ ఏది రావాలి 223 ప్లస్ 91 ఎంతండి 223 ప్లస్ 91 413 314. సో ఇలాగ